కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుని తదుపరి మనం వాక్యాన్ని ముగించుకుందాం. యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి, పడవేయగానే సముద్రం పొంగకుండా ఆపివేయబడ్డది. గమనించండి బిడ్డలారా, అప్పటికి కొన్ని గంటల నుంచి యోనా ప్రయాణిస్తున్నటువంటి ఆ నావ లేదా వాడ విపరీతమైన శోధనకి గురైపోయింది. గాలి, తుఫాను భయంకరంగా అలలు దాన్ని కొట్టడం ప్రారంభించాయి. అలా ప్రారంభించగానే ఈ ఓడ నావికుడు ఏం చేశాడంటే, ఓడ కెప్టెన్ ఉంటాడండి, కెప్టెన్ ఉంటాడు, నావికుడు మొత్తం అతను ఆపరేట్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అతను ఆలోచనలోనే వాడంతా నడిపించబడద్ది. అతని దగ్గరే మొత్తం డేటా అంత ఉంటుంది. ఎటు నుంచి ముంచుకొని వస్తుంది, ఎక్కడ ప్రమాదం పొంచి ఉంది, ఏమండి వాడలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని టన్నుల బరువు ఉంది, అసలు ఇది ఎంతవరకు ప్రయాణం చేస్తుంది, ఇవన్నీ అతన్ని చూసుకోవాలి. వాడ మీదకి తుఫానును దేవుడు పంపించాడు. పంపించగానే భయపడి అందరినీ పిలిచాడు. అతని చేతి కింద ఉన్న పనివారిని అందరిని పిలిచి, అరే నానా, అసలు ఈ ఓడలో ఈ అలలకి మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ వస్తువులన్నీ అందులో పాడేయండి అంటే, చాలా బరువుగా ఉన్న వాటన్నిటిని ఏం చేశారంటే వాళ్ళలో పడేశారు. అయినా కానీ ఆ వాడ శ్రమ ఆగలే. సరే, వాడకి శ్రమ ఆగలేదు, ఇంకా ట్రై చేస్తున్నారు. ఆ నావికుడు ఏం చేశాడంటే, చదవండి ఒకసారి 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతను ప్రార్థన చేయడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి. ఇక ఇట్లా కాదురా, ఇది ఆగేలా లేదు, ఏయ్ ఎంతమంది ఉన్నారు అంతమంది ఇలా రండి అని మైక్ సెట్ ఆన్ చేసి, హలో, ఈ వాడ చాలా ప్రమాదంలో పడిపోయింది, ఎందుచేతో తెలియదు, సిగ్నల్స్ కూడా రాకుండా హఠాత్తుగా విపత్తు వచ్చి పడిపోయింది. కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే, ఎవరి మతంలో ఉన్న దేవుణ్ణి వాళ్ళ ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఏమో దేవుడి మీద కనికరించి, మీరు ఏ దేవుడికి ప్రార్థన చేస్తారో మీ దేవుళ్ళు కనికరించి ఈ వాడను చులకని చేసి ఈ వాడకు వచ్చిన విపత్తును ఆపవచ్చేమో కదా, కాబట్టి మీరు మీ దేవుళ్ళకి ప్రార్థన చేయడం ప్రారంభించండి, నేను ప్రార్థన చేస్తానని ప్రేయర్ మొదలు పెట్టారండి. ఎవరి దేవుడికి వారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా, అయినా ఆగలే. వస్తువులన్నీ పడేశారు, ఆగలేదు. ప్రార్థనలు చేయటం మొదలు పెట్టారు, ఎవరి దేవుడికి ఎవరి మతంలో వాళ్ళో, ఆగలేదు. చదవండి దేవుని బిడ్డలారా. ఓడ నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకని చేయుటకి అందులో సరుకులు సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయిచూ ఉండెను. అప్పుడు ఓడ నావికుడు అతన్ని చూచి అతని యొద్దకు వచ్చి, నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థించే. స్తోత్రం చెప్పండి. బిడలారా గమనించండి, ఓడలో ఇంత విపత్తు జరుగుతూ ఉంటే ఏమీ ఎరగనేలాగా ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడండి, ఓడ అడుగు బాగానే నిద్రపోతున్నాడట. ఓడ నావికుడు చూశాడు, అతన్ని గమనించి, అరే నానా, అసలు నువ్వెవరో ఏంటి, అందరూ తమ తమ దేవతలకి దేవుళ్ళకి ప్రార్థన చేస్తున్నారు, నువ్వు మాత్రం నిద్రపోతున్నావేటి, హేయ్ నిద్రపోతాడా, లే అని లేపాడు. మనోడంతా గమనించాడు. ఈ వాడ ఈ పరిస్థితి అంతా గమనించి సీన్ అర్థమైపోయింది మనోడికి. ఈ పరిస్థితి అంతా గమనిస్తున్నాడు, అడుగుతా ఉన్నాడు, వాడ చులకన చేసాం, కొన్ని వస్తువులు పడేసాం, ఏంటో ఆగట్లేదు ఇదంతా అని వాడ నావికుడు అతనికి తెలియజేశాడు. చూడండి, అతన్ని అడుగుతున్నాడు, ఇంటర్వ్యూ చేస్తున్నాడు. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చుతావో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో మొత్తం చెప్పాడు. నేను హెబ్రీయుడిని, ఏమండి, జీవం కలిగిన దేవుని సేవకుడిని, అయితే దేవుని యందు భయభక్తి. చూడండి ఏమని ఇంట్రడక్షన్ చేసుకున్నాడు. 9వ వచనం చదవండి.
చదవండి సిస్టర్. 9వ వచనం చదువు నాన్న. యెహోవా యందు. హల్లెలూయా. బాగా చెప్పట్లా? అసలు నేను ఎవరినో తెలుసా? హలో, నేను సృష్టికర్త, ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన జీవంగల దేవుని కుమారుడను, ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిని. మరి బాగానే చెప్తున్నావు, నీ జబ్బేటర్ ఎక్కడ పడుకున్నా గాడిదా? నీ కబుర్లు చూస్తే చాలా బాగున్నాయి, కానీ ప్రార్థన ఎందుకు చేయట్లేదు? కొంతమంది చెప్తారండి, మేము బాప్తీసం తీసుకున్న తొలి దినాలలో పాస్టర్ గారండి, మరి ఇప్పుడు ఏమొచ్చింది? మేము సేవ చేసిన తొలి దినాల్లో ఊపేశామండి, ఇప్పుడు ఏమైంది? అసలు నేను ఎవరో తెలుసా? ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన జీవం కలిగిన దేవుని కుమారుణ్ణి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను. కానీ విపత్తుల్లోనే నువ్వు ప్రార్థన చెయ్యు. నీకేదైనా శ్రమ కలిగితే ప్రార్థన చేయు, కష్టం వస్తే ప్రార్థన చేయు, శోధన కలిగితే ప్రార్థన చేయు, విపత్తులు వస్తే ప్రార్థన చేయవు. నీ జీవితంలో నీ జీవిత నావ, నీ కుటుంబ వాడ కదిలిపోతూ నాశనమైపోతూ, అర్థమవుతుందా? ముష్టి బ్రతుకు వచ్చేస్తున్నా ప్రార్థన చేయు నువ్వు. కారణం ఏంటంటే నువ్వు అన్ని బాగానే ఉన్నాయి కానీ నీకు అదే లేదు. ఏంటి? ప్రార్థన జీవితం. కొంతమంది కుటుంబాలు కట్టబడలేకపోవడానికి, వర్ధిల్లకపోవడానికి, ఆశీర్వదించబడలేకపోవడానికి వారి కుటుంబాల్లో తల్లికి పడితే తండ్రికి పడదు, తండ్రికి పడితే తల్లికి పడదు, తండ్రిదో రూటు, కూతురుదో రూటు, కుమారుడిదో రూటు, భార్యదో రూటు, అన్ని రూట్లు సపరేట్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభు రూట్లో కరెక్ట్గా కట్టబడలేదు. అందుకే కదా ప్రార్థన మానేసావు, భక్తి మానేసావు, ఉపవాసం మానేసావు, కన్నీరు మానేసావు, అన్నీ మానేసావు. పేరుకు మాత్రం నేను జీవంగల దేవుని కుమారుడను. అసలు ఏమనుకున్నారో? 20 సంవత్సరాల సీనియారిటీ ఉంది ఇక్కడ. ఏమనుకున్నారో? 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, 40 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, భక్తి కలిగి ఉన్నాను, కానీ ప్రార్థనే లేదు. బిడ్డలారా గమనించండి, మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేశామనేది కాదు, దేవుని సన్నిధిలో నీ ప్రార్థన సీనియారిటీ అంతా, దాన్ని బట్టే నీకు ప్రతిఫలం. ఇక సమస్య లేదు. ఆదివారం మందిరానికి వస్తాను పాస్టర్ గారండి, క్రిస్మస్లకు వస్తాను, ఈస్టర్లకు వస్తాను, బైబిల్ తెవను, ప్రార్థన చేయను, నీకు దేవుడికి సంబంధం లేదు. అందుకే అలాగైపోతుంది నీ జీవితం. నా బోధ అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చెయ్యకపోతే మిగిలిన ఏ కార్యక్రమం చేసినా దేవునికి నీకు సంబంధాలు లేవు. ₹1 కానుక ఎవడికి కావాలి? నీ కానుక అసలు నువ్వు దైవజనుడికి ఏమైనా చెయ్యి, ఎవడికి కావాలా? వ్యక్తిగతంగా నీకు ప్రార్థన ఉందా? తల్లి బిడా, పర్సనల్ ప్రేయర్ ఉందా? యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని కృప చూపిస్తాడు, ఎవరంటే ఆయన అంత మక్కువ చూపిస్తాడంటే ఆయన సన్నిధిలో కూర్చుండి ప్రార్థన చేసే బిడ్డలంటేనే. ప్రార్థన చేయకపోతే దేవునికి నీకు సంబంధం లేవు. నేను చెప్పనా? ప్రార్థన చేయకపోతే ఆయన మనసు కూడా నీకు అర్థం కాదు, ఆయన ఆలోచనలు కూడా నీకు అర్థం కాదు. అసలు ఓ మాట, మోషే బిడ్డలారా, మోషే తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంటే తన ఇంటి మీద నమ్మకస్తుడిగా దేవుడు మోషేని పెట్టుకోవడానికి కారణం ఏంటి తెలుసా? మోషేకి వేరే అంశం లేదండి, ప్రార్థనే ప్రాణం. కొండ మీద 120 ఏమండి దినాలు ఉపవాసించిన వ్యక్తి ఎవరంటే, ప్రభావం కలిగిన వ్యక్తి ఎవరంటే మోషే. ఒక్కరోజు ఉపవాసం ఉంటే నీ బతుకు చూడాలి, ఏజు రక్తం ఏజు. ఫుల్ టైం 24 hours ఒక్కరోజు ఉపవాసం చెయ్యు. నీకు ఎలాగా? నీ బోళ్ళంతా బిజీ షెడ్యూల్ నీది.
ఆమేన్ చెప్పండి. అసలు నీ జీవితంలో ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి నాన్ స్టాప్గా 3 hours ప్రేయర్ చేసిన అనుభవాలు ఉన్నాయా? ఒకసారి చిన్న పరీక్ష. నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకెలా ఈ అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రియుడా యేసయ్యా నిన్ను, ఈ అనుభవాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయి? ప్రార్థన. ఎందరు ఉన్నా నువ్వు లేకుంటే ఒంటరి నేనై, ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఆ అనుభవాలు, ఆ ప్రేమ? నేను చెప్పనా, ప్రేమ కావ్యం రాయాలంటే ప్రార్థనాపరుడికే సాధ్యం. యేసు మీద, దేవునికి స్తోత్రం, యేసు మీద ప్రేమ కావ్యాలు, యేసు మీద కవితలు పుట్టాలంటే, రాయగలగాలంటే ఒక ప్రార్థనాపరుడికే సాధ్యం. నేను అంటాను ప్రార్థన చేయలేని బతుకు, నేను అంటాను విజయాలు చూడడం అసాధ్యం. ప్రార్థన లేకపోతే నీ కుటుంబం వేస్ట్ అండి, అయిపోయినట్టే, ఏమీ లేదో. నువ్వేదో అనుకున్నావంటే ఏదో బతుకుతున్నావు అంతే. నీ పేరు, సాక్ష్యం అన్నీ పోయాయి, ఎప్పుడో పోయాయి. ప్రేయర్ అండి, ప్రేయరు. దేవుడు నీకు ఎందుకు ఏమీ చెప్పట్లేదు? నాతో మాట్లాడు ప్రభువా. మాట్లాడతాడో? నువ్వు మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చావు? వెళ్ళి మొత్తం నీ లిస్టే చదివి వచ్చేస్తావు ఆచార సంబంధంగా. నీ లిస్ట్ ఏదో నువ్వు చదివేసి ప్రార్థనలో 5 నిమిషాలు. కొంతమంది ప్రార్థన చేస్తారండి భోజనానికి, ప్రయాణం చేసేటప్పుడు ఏ వాహనం వచ్చి మీద నుంచి వెళ్ళిపోకుండా, నిద్రపోయేటప్పుడు దెయ్యాలు, పాములు ఇలాంటివి రాకుండా. ఓకే, అన్నం తినేటప్పుడు ఏమన్నా మా ఆవిడేమన్నా మందెట్టేసి చేసిందండి, పాస్టర్ గారా నీకు తెలదో, వాళ్ళ నాన్న వచ్చి నా దగ్గర చెప్తున్నాడు. నేను ఇద్దరు ఎప్పుడు వస్తారో గట్టిగా ఇచ్చేద్దామని చూశాను. మొన్న మధ్య వచ్చారు, నూరని కత్తి మొత్తం ఉతికేసింది. దెబ్బకి ఇద్దరు మొఖాలు మాడిపోయి చచ్చి మానేయారు. మానేస్తే మానేవాయ్, హల్లెలూయా. నువ్వు మానేస్తే ఎవడికి కావాలా? సత్యం నీలో జరగాల. బైబిల్ అంటదే, తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో 8వ వచనంలో, పురుషులు కోపము, సంశయము అంటే అనుమానము లేని వారై ఉండాలి. పురుషులు సంశయాలు లేని వారై. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయింది లింక్, మళ్ళీ వచ్చేస్తాను ఇక్కడికి. ఎందుకండి ఇక ఇన్ని శాతనాడు పెట్టలారా? ఏమి లేదట. దేవునికి స్తోత్రం. నేను ఒకటే మాట చెప్తాను ఈ పూట, దేవుని సేవకుడిగా, ఆత్మీయ తండ్రిగా, నువ్వు ఎన్ని కాపాడుకోపోయినా పర్లేదు, కానీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకో. వాడగట్టమని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. వాడగట్టమంటే డబ్బులు ఇచ్చాడా? కీలు ఇచ్చాడా? చెక్కలు ఇచ్చాడా? ఏమన్నా ఇచ్చాడా? ఏమేమలా? హల్లెలూయా. బాగా చెప్పట్లేదు మీరు. ఏమీ ఇవ్వలే. ఒకే మాట చెప్పాడు, వాడగట్టమన్నాడు, కొలతలు చెప్పాడు, ఎవరు కట్టాలంటే నువ్వే కట్టాలన్నాడు. ఇక నీ చిత్తగించు. హల్లెలూయా. ఇక వాడ కట్టడం మొదలు పెట్టాడండి. నమ్ముతారా? అప్పటికి ఆ దేశంలో దేవుని బిడ్డలారా, నోవాహు కొంత ఆర్థికంగా బలపడిన వ్యక్తి. వాడ కట్టాలంటే చాలా ఖర్చు అవుతాయి. ఒక్కొక్క దాన్ని అమ్మేస్తున్నాడు నోవాహు. తనకున్న సమస్తాన్ని ఖర్చు పెట్టేసి దేని కట్టాడు? ఇప్పుడు జలప్రళయం వచ్చింది, అందరూ నశించిపోయారు. ఫస్ట్ నోవాహుతో అన్న మాట ఏంటో తెలుసు? నోవాహు అంటే నేను అన్నాను అలాగే, అంతే. ఎంత ఖర్చు పెట్టావయ్యా? 10 ఎకరాలు అమ్మేసాను ప్రభా. 10 ఎకరాలా? ఒకసారి బయటికి రా. బయటకు వచ్చాక కాబడుతుందా భూమి? అల్లంత దూరం కొన్ని వేల ఎకరాలు.
ఇప్పుడు దేశమంతా ఎవరిదే? నాయకుడు ఎవరో, అనుభవించేది ఎవరో, అట్టుంటది ఇష్టం. ఎంత ఖర్చు పెట్టాడు దేవునికి? ఏదో 10-20 ఖర్చు పెట్టాడు. ఎంత ఇచ్చాడు? అదే ఫార్ములా పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను నేను. హల్లెలూయా. నేను ఇచ్చిన దానికి నాకు డబల్ అవ్వాలని అడుగుతున్నాను ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడు. నిజంగా యథార్థంగా చెప్తున్నాను, దేవుడు ఇస్తున్నాడు. మీరు కూడా అడగండి అంతే. దేవుడికి కానుక ఎంత ఇచ్చావు? 1000 ఇచ్చావా? ప్రభు 1000 ఇచ్చా. 100 ఎంత? 10,000 అడుగు. ఇవ్వకపోతే నన్ను అడుగు. నిజంగా చెప్తున్నాను, ఎత్తాడో. దశంభాగం ఎంత ఇచ్చావు? 100 అడుగు. నా మాట అదే బైబిల్లో ఉంది. నన్ను శోధించడం అంటే ఏంటి? శోధన అంటే ఏమంటారు? ఊరుకున్న కెక్కరించి గొడవాడడం. మా ఊడు తెలిసేది ఆ కోటం. అల్లెలు ఊరుకున్నా ఏదైనా ఒక సబ్జెక్ట్ మొదలెట్టండి. నాకుందా వీక్నెస్. ఓ సబ్జెక్ట్ స్టార్ట్ చేసామనుకో, అది అయ్యేదాకా నిద్రట్టదు. కావాలని కెక్కరించి మరి ఆడుతూ ఉంటాం. అంటే దేవుని నిద్రపోనివ్వకుండా నువ్వు ఖర్చు పెట్టిన దాన్ని ఆయన దగ్గర ప్రతిఫలం గుంజులు ఆక్కోవడం ఉందా బైబిల్లో. నువ్వు దేవునికి ఇచ్చి శోధిస్తే ఆయన అన్నాడు పట్టజాలని, విప్పి పట్టజాలని. మలాకి 8లో ఉంటుంది, 3:8. మనోళ్ళు అలాంటి ప్రార్థనలు ఎక్కువండి. అలాంటివి చెయ్యాలా? దేవుడు ఎత్తడేటి, మనం సంపాదించుకుని తెచ్చుకోవాలి. కానీ బయటోడు పాస్టగారండి మీరు కిస్మిస్ కానుక ఎంతకు ఇచ్చా? మరి ఎంత వాళ్ళు దేవుడి న్యాయమే కదా? అవునా కదండి? ఇప్పుడు వాగ్దానాలో వాక్యము తప్ప అడగమన్నా దేవుడు ఏమైనా పిసినారుడా? మరి ఇంకేంటి? హల్లెలూయా. నీకేం కావాలడు? నేను రాత్రి చెప్పాను ఒక మెసేజ్ చిన్నారమ్మల ఇంటి దగ్గర 7 వారాల కూటంలో. నీకు బాగా అవసరత ఉన్నది ఏదైనా ఒక రాత్రి ప్రార్థన చేయి, ఆ వారంలో దేవుడు ఇచ్చేస్తాడు. బాగా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, హల్లెలూయా, నాకు ఏదో కావాలండి, దేవుని సేవకు అవసరం. ఖచ్చితంగా ఏం చేస్తాడు దేవుడు? ఓ రాత్రి ప్రార్థనలో గడిపితే ఇస్తాడు ఖచ్చితంగా. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నాకు అవసరం లేని అడిగితే దేవుడు ఇవ్వడం. కొన్ని అడిగినా ఇవ్వడు దేవుడు. వాటి కోసం మానేయాల. నువ్వు అడిగి అలిసిపోతావు. ఓ పాస్టర్ గారు, ఏమండి అసలు ఇంతమంది మారు మనసు పొందమని ప్రయాసపడే కంటే ఇంతమంది పాపములో పడేసే సైతాన్గానే మార్చేత్తా. అవునా? ఎవరినే? సైతాన్ని మార్చేత్తే ప్రపంచం అంతా మారిపోద్ది. కాబట్టి సైతానికి మారు మనసు కావాలని 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తుంటే చివరి రోజున సైతాన్ గడు వచ్చి ప్యాట్మన్ ఒక గోప మీద కొట్టేసి వెళ్ళిపోయాడంట. అసలు సైతాన్ని మారు మనసు పొందమని ప్రార్థన చేయడం ఎంత అవివేకం అండి. ప్రభా పక్కింటి వాళ్ళ మేము ఉండాలి అంటే అది మంచి విజ్ఞాపన. దానికంటే నేను ఎక్కువ ఉండాలి, మంచి విజ్ఞాపన. దాన్ని ఏమంటారో అంతేనా? హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నాను, బావేనండి. నీ స్టైల్ నీదే, నీ గొడవ నీదే, నీ ఆశీర్వాదం నీదే, నీ కృప నీదే, నీ మహిమ నీదే, నీ అభిషేకం నీదే, నీ కట్టకం నీదే. ఇక వేరేది ఏది తగిలించుకున్నా అది ఎరువే. సారిచ్చిన అమ్మ పేటిచ్చి తిరిగిట్టినట్ట. సారి బానిచ్చింది, పేట ఎందుకు ఇచ్చింది? నువ్వు కింద కూర్చుంటే నా శారీ నలిగిపోయి శారీ ఎవరిదే? హల్లెలూయా. ఆవిడ కూర్చున్నప్పుడల్లా పేటెట్టేది అంటది. నీ దండమే తల్లి. పేట ఇప్పుడు శారీ నీదని అందరికీ తెలుస్తుంది. నాదని ఎరువు కట్టుకున్నాను సిగ్గుట్ల పని ఎందుకు వచ్చింది శారీ ఇచ్చేసింది. ఎరువు నాకలు తెచ్చుకుని ఎన్ని రోజులు ఉంటాయి అమ్మా? అలా ఉంటాయి. అలేలే. మీరు ఎందుకో చాలా బాధతో చెప్తున్నారు. హ్యాపీ క్రిస్మస్ లేదా? బట్టలు కొనుక్కోలేదా? పిండి వంటలు వండలేదా? హల్లెలూయా. దేవుని కృపలో నేను అంటాను, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి నుంచి పారిపోయేంత అవసరమే వచ్చింది. కొంతమంది దేవుని సన్నిధిలో నిలబడలేరు. కారణం ఏంటి తెలుసా? స్థిరపడలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పండి. దూసుకెళ్ళిపోతున్నాం. టైం ఎంత అయింది? మళ్ళీ సాయంత్రం హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. అలే చదవండి. 9, 10 చదివండి. 11. అప్పుడు వారు సముద్రం ఉప్పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రం మా మీద రాకుండా నెమలపరిచినట్లు మేము నీకేమి చెయ్యాలి అడుగుగా, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది, తేలిపొందుకోవటం. ఏమన్నాడా?
యోనా గారు, ఆయన బట్టి తుఫాన్ వచ్చింది. హల్లెలూయా. ఒక్క మాట చెప్పాలని నేను ఇన్ని కథలు పడుకుంటూ వచ్చాను. వాడకే యోనా దీవెన శాపం. అందుకే నన్ను ఎత్తాడని మీకున్న సకల దరిద్రాలు పోతాయి అన్నాడు. కొంపకు నువ్వు దీవెనగా ఉన్నావా, దరిద్రంగా ఉన్నావా? సంఘానికి దీవెనగా ఉన్నావా, దరిద్రంగా ఉన్నావా? కూటం తేలిపోయింది. హల్లెలూయా. నువ్వు దీవెనగా ఉంటే నీ ద్వారా సంఘం దీవించబడద్ది. నీ కుటుంబానికి నువ్వు దీవెనగా ఉంటావు. ఓ మాట చెప్పనా, కొర్నీలో ఒక్కడే తన కుటుంబాన్ని రక్షించేశాడు. హల్లెలూయా. జకర్యా ఒక్కడే తన కుటుంబానికి దీవెన తెచ్చేశాడు. కానీ చాలా కుటుంబాలు ఉన్నాయి బైబిల్లో. అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం దేవుని సేవకుని చేర్చుకుని ఎంతో ఆతిథ్యం ఇచ్చి ఎంతో ఘనమైన సేవ చేశారు. ఆ కుటుంబాలు దీవించబడిపోయాయి. నేను అంటాను, కురేనీడని సీమోన్ దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువ తుమి. నేను చెప్పనా మీకు, ఆత్మీయ తండ్రి అంటే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. మనస్సు పెట్టి చెయ్యి పెట్టి నీ కొరకు కన్నీరు కార్చాడే నువ్వు సక్సెస్. దైవజనుడు కన్నీరు నీ ఆత్మ సంబంధమైన పొలంలో పడ్డదా నువ్వు సక్సెస్. నేనే కాదు, ఏ సంఘానికైనా ఏ దైవజనుడు అంతే. ఏ దైవజనుడైనా అంతే. నేనే కాదు, ప్రపంచంలో సేవ చేసే ప్రతి దైవజనుడు వారి ఆత్మీయ పిల్లల కొరకు కార్చిన కన్నీరే వారికి ఎరువుగా మారి వారు ఉన్నతంగా మారుతారు. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడు ఇక్కడ? జీవం కలిగిన దేవుని భయభక్తులు కలిగిన వాడనై ఉన్నాను. చూడండి 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను. ఎక్కడి నుంచి పారిపోతున్నాడట? అసలు చాలా ఘోరమైన మాట అండి ఇది. చాలా ఘోరమైన మాట. అసలు ఎందుకు దేవుని సన్నిధిలో నుంచి యోనా పారిపోవాలా? అంటే దేవుడు అప్పగించిన పని అతనికి ఇష్టంగానే ఉందా? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో? ఎరా చెల్లి, ఎక్కడికి వెళ్ళమన్నాడో? ఎక్కడికి వెళ్తున్నాడో? అంటే దేవుని మాట వింటున్నాడా? దేవుని మాట తనకు నచ్చలేదు కాబట్టి దేవుడి సన్నిధిలో ఉండటం ఇష్టపడతలే. నీకు దేవుడి మాట నచ్చితే దేవుని సన్నిధి కూడా నీకు ఎలా మారిపోద్దంటే పెన్నిదిగా మారిపోద్ది. సన్నిధి అంటే తెలుసా? దేవుని తాకిడి. సన్నిధి అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రభావం. సన్నిధి అంటే తెలుసా? దేవుని అభిషేకము, ఆత్మ తైలము. ఇప్పుడు నీకు దేవుని మాట నీకు నచ్చితే, దేవుని చిత్తం నీకు నచ్చితే, దేవుని ఉద్దేశాలు నీకు నచ్చితే, దేవుని మార్గాలు నీకు నచ్చితే, దేవుని వాక్కు నీకు నచ్చితే, దేవుని ఆలోచన నీకు నచ్చితే దేవుని సన్నిధిలో కూడా ఉంటావు. ఒకడు దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? వాడిలో సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, అతగాడు ఎక్కడో పాపములో చిక్కబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని సన్నిధిని వదులుకునే వ్యక్తుల్లో ఖచ్చితంగా పాపం ఉంటుంది. ఒక వారం న్యాచురల్గా ఏదో సహజంగా మానేసాడంటే అనుకో, ప్రతి వారం మానేస్తున్నాడంటే అర్థం ఏంటి? ఉన్నది ఎక్కడో, దెయ్యం ఎక్కడో మెదులుతుంది, సొంత నడిపింపు ఆత్మ ఎక్కడో మెదులుతుంది, శరీర సంబంధమైన కోరికలు ఎక్కడో మెదులుతున్నాయి, అపవిత్రమైన క్రియలు ఎక్కడో మెదులుతున్నాయి. ఇదే సూచన. యేసు ప్రభు జన్మించటానికి ఏమండి పరలోక దూత కొన్ని సూచనలు చెప్పింది. అలాగే శరీర సంబంధమైన వ్యక్తులు దేవుని సన్నిధిలోంచి పారిపోవడానికి, దేవుని సన్నిధిని ఇష్టపడకపోవడానికి, దేవుని మహిమను కోల్పోవడానికి కారణం ఏంటంటే వారిలో ఎక్కడో సొంత నడిపింపు, ఎక్కడో శరీర కార్యాలు పనిచేస్తూ ఉన్నాయి. ఆమె చెప్పట్లే, నేను పారిపోతున్నానయ్యా. ఎందుకు పారిపోవాలండి? అసలు మనం ఏ విషయంలో పాపానికి దూరంగా పారిపోవాలి, శరీరాశులకు దూరంగా పారిపోవాలి, అపవిత్రమైన మనుషుల నుంచి దూరంగా పారిపోవాలి. కానీ ఎక్కడ పారిపోతున్నాడో? దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహుని దేవుడు వాడగట్టమన్నాడండి.
ఏం కట్టమన్నాడు? మనోళ్ళు ఏమండి సంపాదన మీద ఉన్నంత మక్కువ ప్రభువు మీద ఉండదు. ఆదివారం కూడా సంపాదించి ఏం చేస్తావు? శాపం తెచ్చుకోవడం తప్ప. ఆదివారం కూడా సంపాదించి శాపం తెచ్చుకోవడం తప్ప ఎందుకు? నోవా